సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఈ రాత్రికి ఇది విని నిద్రపో తల్లి, రేపు ఉదయానికి ఒక మంచి వార్త నువ్వు వింటావు బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఈ రాత్రి ఇది విని నిద్రించు బిడ్డ, రాబోయే ఉదయానికి ఒక మంచి వార్త నువ్వు తప్పక వింటావమ్మా. ఒక్కొక్క రోజు నేను నీ దగ్గర ఓపికగా ఎదురు చూడు అని చెబుతూనే ఉన్నాను కదా. ఇంకా ఎన్ని రోజులు బాబా ఎదురు చూసేది, ఇంకా ఎన్ని రోజులు ఇది జరుగుతుంది అని వెయిట్ చెయ్యాలి అనే మాటలు తప్పక నెరవేరుతాయి అనే నమ్మకంతో ఉన్నాను బాబా అని నువ్వు నా దగ్గర 100 ప్రశ్నలు అడగాలని ఉన్నావు కదమ్మా. ఇప్పుడు కూడా నేను నీకు ఇచ్చే బదులు నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానమే తల్లి. కాలం అనేది మన ఇష్ట ప్రకారం రాదు, అది రావాల్సినప్పుడే వస్తుంది. ఆ కాలం కోసం ఎదురు చూడాల్సిందే తల్లి. ఇది వినడానికి ముందు నీ మనసు కృంగిపోకుండా ఏం జరుగుతుందిలే అని నిరుత్సాహపడకుండా ఉండడానికే ప్రతిరోజు నీతో వచ్చి మాట్లాడుతూనే ఉన్నానమ్మా. అందుకోసం కాలం వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే, నా టైం వచ్చేంత వరకు కాచుకొని ఉండాల్సిందేనా అంటే అది ఏమీ కాదు బిడ్డ. నీ ప్రార్థనలు పూర్తిగా నెరవేరడానికి, నీ ఆశలన్నీ తీరడానికి మాత్రమే ఈ కాలం అవసరం. నువ్వు నన్ను ప్రార్థించడానికి, నాకు పూజలు చేయడానికి, నా దగ్గర శరణాగతి పొందడానికి, నా ఆశీర్వాదం పొందడానికి, నేను నీ బాధ్యతను నిర్వహించడానికి ఎలాంటి కాలము నియమము అవసరం లేదు తల్లి. నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నేను సంతోషంగా ఉండడానికే, ఈ చిన్న చిన్న ఆనందాలు నీకు ఇవ్వడానికే నీ బాబా ఎప్పుడూ నీ కోసం నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను తల్లి. అలాగే రేపు ఒక మంచి వార్తని అందజేస్తాను. ఇదిగో నా ఈ మాటలు పూర్తిగా విన్నావంటే ఆ కాలం వచ్చేసింది అని నీకు అర్థమవుతుంది. నేను రేపు నీ కోసం తెచ్చే మంచి వార్తని తప్పకుండా స్వీకరించి బిడ్డ. అప్పుడే నీ సంకల్పం అన్నీ నెరవేరే కాలం వచ్చేసింది అని నీకు తెలుస్తుంది. నీ జీవితంలో ప్రతీదీ ఎదురు చూసే నీకు ఒక మంచి వార్తని నేను అందిస్తాను. నీ సాయిని వదలకుండా పట్టుకునే ఉంటావు కదా. ఇక ఎందుకింత మనసులో సందేహం, అలజడి? నిన్ను నేను శోధిస్తున్నానేమో తప్ప ఎప్పుడూ కూడా నిన్ను చెయ్యి వదలనమ్మా. నీకైన అవసరాలను అన్నిటినీ జవిరి ఇస్తాను తల్లి. నీ జీవితంలో ప్రశాంతవంతమైన రంగులనే ఇస్తాను. అందుకైన అర్హత నువ్వు పొందాలి కదా. అందుకోసమే ఇన్ని పరీక్షలు పెడుతున్నాను బిడ్డ. ఎప్పుడూ కూడా మనసుని విరక్తి చెందకు. ఇవన్నీ నీ సాయి లీలలు అని గుర్తించుకో తల్లి. నా సమస్యలన్నీ ఎప్పటికి తీరుతాయి బాబా అని అనుకుంటున్నావు కదా. ఇదిగో నీ కష్టాలన్నీ ఇప్పుడే తీరుతాయని రేపు నీకు చెప్పబోతున్నాను బిడ్డ. నా దైవ వాక్కుని రేపు తప్పకుండా విను. నా మీద నమ్మకం అస్సలు వదులుకోవద్దు. నా మాటలు విన్న వాళ్ళకి తప్పకుండా ఆ మాటను నేను నిలబెట్టుకుంటానమ్మా. నా దగ్గర శరణాగతి పొందిన వాళ్ళను, వాళ్ళ పాప కర్మలను వాళ్లకు బదులుగా ఈ సాయి అయిన నేను అనుభవిస్తున్నాను బిడ్డ. ఒంటరిగా నువ్వు పడే కష్టం, ఒంటరిగా నువ్వు కార్చే కన్నీరు ఎప్పుడూ కూడా వృధా కావమ్మా. ఎప్పుడూ కూడా నిరుత్సాహపడి కృంగిపోవద్దు. నీకు తోడుగా, నీకు సమయం వచ్చేంత వరకు నీకు నీడగా నేను ఉంటాను తల్లి. నీ బాబా అండగా ఉంటాను. మనసులో అలజడి చెందకు. నా ఈ మాటలు విన్నావు కదా తల్లి. ఇక ఇప్పుడు ప్రశాంతంగా నిద్రించు బిడ్డ. రేపు ఉదయం ఒక మంచి వార్తతో నీ దగ్గరకు వస్తాను. ఏదైనా సరే నమ్మకంతో ఉండు. నమ్మకంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.